జీవితం ఒక రథమైతే మనసు దానికి సారథి. కానీ ఇప్పుడు ఆ సారథి చేతిలోంచి పగ్గాలు జారిపోతున్నాయి. ఒక్కసారి మనం పెద్దల గతంలోకి వెళ్దాం. వాళ్ళ జీవనశైలికి మన జీవనశైలికి మధ్య ఉన్న తేడాను గమనిద్దాం. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. మన ప్రపంచం చాలా పెద్దది, కానీ మన బంధాలు చాలా చిన్నవి. మనకు సోషల్ మీడియాలో వేల మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ కష్టం వస్తే భుజం తట్టి నేనున్నాను అని చెప్పే నిజమైన స్నేహితులు ఎంతమంది? మన పెద్దల కాలంలో అలా కాదు. వారి ప్రపంచం, వారి కుటుంబం, వారి ఊరు చుట్టూనే ఉండేది. కానీ ఆ బంధాలు ఉక్కు తీగల్లాంటివి. ప్రత్యేకంగా ఉమ్మడి కుటుంబాలలో కష్టం అనేది ఒక వ్యక్తిది కాదు, అది మొత్తం కుటుంబం యొక్క బాధ్యత. ఇంట్లో పదుల సంఖ్యలో మనుషులు ఉండేవారు. అన్నదమ్ముళ్ళు, వదినలు, పిల్లలు, పెద్దలు అందరూ ఒకే గూటి పక్షుల్లా కలిసి జీవించేవారు. ఆర్థిక భారమైన, పిల్లల పెంపకమైన అందరూ పంచుకునేవారు.